నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. నిన్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. అయితే సిద్ధాంతి నారాయణమూర్తి జగన్మోహన్ రెడ్డి జాతకం గురించి కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, కాకపోతే ఒక స్త్రీ వల్ల ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పడం జరిగింది. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్లో చర్చ మొదలైంది. ఆ స్త్రీ ఎవరు, అసలు ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్త్రీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పి సిద్ధాంతి నారాయణమూర్తి గారు చెప్పడం జరిగింది. సో దీని తర్వాత అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి, అసలు ఎవరు ఏంటి, ఆ స్త్రీ ఎవరై ఉంటుంది అని చెప్పి. సో మీ ఉద్దేశం ఏంటి సార్ ఈ పంచాంగ శ్రవణం మీద? అలాగే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని, అలాగే ప్రజలు కూడా రియలైజ్ అవుతారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించామా అని చెప్పి. అసలు ఆ పరిస్థితి ఉందంటారా? ఆయన చెప్పిన జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గత కొన్ని సంవత్సరాలుగా ఉగాది సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక ప్రక్రియగా మారిపోయింది. సహజంగా ఏమవుద్ది, ఎవరైతే సంభావన ఇస్తారో వాళ్ళకి మనసుకు నచ్చిన విధంగా పంచాంగ శ్రవణాన్ని చేయటం అనేది పంచాంగాన్ని శ్రవణం చేసే ఆ పండితులకి అంటే ఒక ఎజెండా ఇచ్చేయటం అయిపోయింది. వాళ్ళ మనసుకు నచ్చిన విధంగా మీరు చెప్పండి, మీ సంభావన మీరు తీసుకొని వెళ్ళిపోండి. అందులో వాస్తవికత ఎంత? ఎందుకంటే గత సంవత్సరం కూడా పంచాంగ శ్రవణం జరిగింది. గత సంవత్సరం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పంచాంగ శ్రవణం చేసినప్పుడు ఆనాటి సిద్ధాంతకర్తలు ఆయన రాబోతున్న ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితికి వస్తాడని చెప్పారా? ఆయన పాలన అప్రతితంగా కొనసాగుద్దని చెప్పారా? చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత సంవత్సరం జరిగిన పంచాంగ శ్రవణంలో ఆయన రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తారని, రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని చెప్పుండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పంచాంగ శ్రవణం చేసిన వాళ్ళు ఏం చెప్పారు? ఆయనకు అనుగుణంగానే చెప్పారు కదా. మరి వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, ఇక్కడ పంచాంగ శ్రవణం అనేది మనకి పేపర్లో వేసిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి జన్మ నక్షత్రాన్ని బట్టి, ఆయన పుట్టిన మిథున రాశిని బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి మిథున రాశి అని చెప్పని దాన్ని బట్టి ఆయన జాతకాన్ని చెప్పారు. ఆ మిథున రాశిలో ఉన్న అందరికీ అది వర్తిస్తుందా? ఇప్పుడు 12 రాశులు ఉంటాయి, 140 కోట్ల మంది ఉన్నారు. లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల వరకు అనుకుంటే కూడా 5 కోట్ల మంది పైగా ప్రజలు ఉన్నారు. ఎవరైనా ఏదో ఒక రాశిలోనే ఉండాలిగా. అంటే ఒక్కొక్క రాశిలో కనీసం 30-40 లక్షల మంది ఉంటారుగా. మరి ఆ జాతకం 30-40 లక్షల మందికి వర్తించేదా? లేకపోతే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఎక్సెప్షనల్గా ఆయన కోసం ఆయన జాతకం తయారు చేశారా వీళ్ళు? రాబోతున్న తెలుగు సంవత్సరాదిలో ఏ రాశి వాళ్ళకి ఏ విధమైన ఫలాలు ఉంటాయి అనేది యూనిఫామ్గా అందరికి కలిపి చెప్పింది అది. అంతేగాని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వరకు చెప్పుంటే అదే వాస్తవం అయితే, నిరుడు ఆయనకి ఏం చెప్పారు? నిరుడు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీరు ఓడిపోతారయా, ఘోరంగా ఓడిపోతారు, ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని కనుక చెప్పుంటే ఆ పండితుడికి ఏం జరుగుండేది ఆ రోజుల్లో? సంభావన సంగతి పక్కకు పెట్టు, ఎంత పరాభవాన్ని ఆయన ఎదుర్కొని ఉండి ఉంటాడు. అంతగా ప్రిడిక్ట్ చేయగలిగినట్టయితే ఎన్నికల ఫలితాలు ఇంకా కొద్ది గంటల్లో వస్తాయని కూడా ఛానల్స్లో కూర్చొని ఒక్కొక్కళ్ళు ఏమని భవిష్యత్తు దర్శనం చేసి చెప్పారు. కాబట్టి వాళ్ళ ఈ పంచాంగ శ్రవణాలు అనేది అంటే దాంట్లో చెప్పింది తూచా తప్పకుండా జరుగుద్దా అంటే, మనకి శ్రవణానందకరంగా ఉండే విధంగా మన చెవులకి వినసొంపుగా చెప్తారు. ఆ చెప్పి మనం కొంతవరకు మానసిక ఆనందం పొందడం వరకు ఉపయోగపడుతుంది. అంతకు మించి ఒక పక్క ఘోరంగా ప్రజల చేత శిక్షకు గురయ్యి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఉంటే, ఇప్పుడు ఆయన్ని రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యేది అంటే, మళ్ళీ పంచాంగ శ్రవణం నాటికి ఎన్నికలు పూర్తయిపోయి ఆయన ముఖ్యమంత్రి అవుతాడా? ఎప్పుడున్నాయి ఎన్నికలు? ఎప్పుడు షెడ్యూల్ అయి ఉన్నాయి? 175 స్థానాలు ఉన్న సభలో ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు దక్కక, ఆయన సభకి హాజరు అవ్వాలంటేనే గుండె బేజారైపోయి సభకు కూడా హాజరు కాకుండా ఇంట్లో కూర్చొని రికార్డెడ్ ప్రెస్ మీట్లు ఆయన బయటకు వదులుతూ ఉంటే, మీడియాను కూడా అందరి మీడియాని అడ్రస్ చేయలేని ఒక పిరికితనంతో ఆయన ఉంటే, ఈ సభలో అధికార పక్షానికి ఉన్న సంఖ్యాబలాన్ని చూసి, కొండల్లే కనిపిస్తున్న ఆ సంఖ్యాబలాన్ని చూసి బేజారెత్తిపోయి ఆయన సభకు కూడా హాజరు కాకుండా ఉంటే, ఆయన మేక కాదు సింహం అని చెప్పని ఆ సిద్ధాంతి చెప్తా ఉన్నాడు. సింహం పరారవుద్దా?
సింహం ఢీకొంటది. ఎంతమంది సంఖ్యాబలం ఉన్నా సరే ఆ సంఖ్యాబలాన్ని ఎదుర్కొనే ధైర్యం నాకుంది అని చెప్పని దమ్ముగా సభకు హాజరయ్యి ప్రభుత్వాన్ని సభలో ప్రశ్నించి ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆయన నాయకత్వ పటిమను ప్రదర్శించే ప్రయత్నం చేస్తాడు. అంతేగాని ఆయనకి వాహనాన్ని లోపలికి తెచ్చుకునే సంఖ్యాబలం కూడా ఆయనకి దక్కకపోతే ఆయన శాసనసభ్యులు నిన్నగాక మొన్న మిమ్మల్ని ఓడించిన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మా నాయకుడు కారు లోపల వరకు రానివ్వండి, మా నాయకుడికి ముందుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పని అర్థించి ప్రాధేయపడి అవకాశాలు దక్కించుకుంటున్న స్టేజ్లో ఉన్న ఆయన పట్టుకొని ఆయన మేక కాదు సింహం అని చెప్తున్నాడు ఆ సిద్ధాంతి. ఇంకొక అడుగు ముందుకేసి కుటుంబంలో ఉన్న మహిళ వల్ల ఆయనకి చికాకులు ఉన్నాయి ప్రస్తుతం, అవి తొలగిపోతాయి అంటున్నాడంట. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో 5 మహిళలు ఉన్నారు. ఒకరు కన్నతల్లి విజయలక్ష్మి గారు, 2 తోడబుట్టిన చెల్లెలు షర్మిల గారు, 3 ఆయన జీవిత భాగస్వామి భారతి గారు, 4, 5 వాళ్ళ పాపలు, వాళ్ళు విదేశాల్లో చదువుకుంటూ ఉన్నారు. ఈ 5 కదా ఆయన ఫ్యామిలీలో ఉంది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కజిన్స్ వాళ్ళందరూ తర్వాత బంధువులు. కానీ ముందున్న 5లో 2 ఆల్రెడీ ఆయనకి విభేదాలు ఆయనే దూరంగా పెట్టాడు కదా, తల్లిని చెల్లిని. ఇప్పుడు ఆయన జీవితంలో ఉన్నది 3, సతీమణి, కుమార్తెలు. ఈ 3లో ఎవరితోటి ఆయనకి సమస్యలు ఉన్నాయి? ఎవరి సమస్యలు దూరం అవుతాయి అని చెప్పి సిద్ధాంతి చెప్తున్నాడు? ఎవరి సమస్యలు సృష్టిస్తుంది? అసలు ఏం చెప్పాలనుకోండి, ఏం సందేశం ఇస్తున్నాడు ఈ సిద్ధాంతి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సతీమణితో సఖ్యత లేదని చెప్పదలుచుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారికి బిడ్డలతో సఖ్యత లేదని చెప్పదలుచుకున్నాడా? వీళ్ళకి బుద్ధి పనిచేస్తుందో పనిచేయదో మరి. కుటుంబంలో ఇమ్మీడియట్గా ఆయనకి ఉన్న భార్య, బిడ్డలు, వీళ్ళ 3 స్త్రీలు. ఈ 3 సమస్యలు ఉన్నాయని అంటే ఈ 3లో ఎవరితోటి సమస్యలు ఉన్నాయి? ఆయనకి ఏం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని ప్రజల్లో పలచం చేస్తున్నాడా, మెరుగుపరుస్తున్నాడు ఈయన? తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను యువకుడిని, చంద్రబాబు నాయుడు ముసలాయన అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆయనకి? ఒక పక్క వ్యంగ్యంగా ఆయన మీద విమర్శలు ఎక్కువ పెడతా ఉంటారు. ఆయన మానసిక స్థితి సరిలేదు, ఆయన లండన్ వెళ్ళి మందులు తెచ్చుకుంటున్నాడు అని చెప్పని రకరకాలుగా ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయన ఇరుకుని పెట్టే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సిద్ధాంతి వాటిని ధృవీకరిస్తున్నాడా? ఏం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆయనకి? మనిషి చూస్తే 100% ఫిట్గానే కనిపిస్తున్నాడు. ఆయనకున్న ఆరోగ్య సమస్యలు ఏంటి? ఈ మధ్య మనం చూసాం 1-2 సందర్భాల్లో కొబ్బరికాయ కొట్టడానికి ఆయన వంగలేడేమోనని చెప్పని ఆ పంతులు గారు రాళ్ళు ఎత్తి పట్టుకొని కొబ్బరికాయ కొట్టడం. కొబ్బరికాయ కొట్టడానికి వంగలేనాడు, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ముసలాయన అంటున్నావు ఏంటని చెప్పని తెలుగుదేశం వాళ్ళు ఎదురు విమర్శలు చేయటం. ఒకసారి ఏమో క్రికెట్ స్టంపుల్ లాంటి ఒక పరికరాన్ని పెట్టి దాంతో కొబ్బరికాయ కొట్టించారు. అట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏమైనా ఉంటాయి ఫిజికల్, దాని ఎట్లా పోతాయి కది? ఇప్పుడు వేరే ఏదైనా లోపం అయితే దాన్ని ఏదైనా ఆర్గాన్ రీప్లేస్మెంట్ లాంటివి ఏమైనా చేయొచ్చు. నడుంకే సమస్య వస్తే అట్లాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పని ఈ పంతులు గారు ధృవీకరించదలుచుకున్నాడా? ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి అంటున్నాడు. నాకు తెలిసి ఆయన వయసు రీత్యా ఆయన ఫిట్నెస్ పరంగా చూసుకుంటే 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశాడు ఆయన. ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఏ ఉన్నాయని చెప్పని నేను అనుకోవటల్లా. మనిషి 100% ఫిట్గానే ఉన్నాడు ఆయన. మరి ఈ పంతులు గారు ఏమని సమాజానికి సందేశం ఇస్తున్నాడో మరి. దగ్గర దాకా పిలిచినాక అంబటి రాంబాబు గారు అన్నో లేళ్లపరెడ్డి గారు ఇద్దరే ఉన్నారంట, మిగిలిన నాయకులు ఎవరు పెద్దగా లేరంట. వాళ్ళు ఏదన్నా బయట ఆయన లోపలికి ప్రెమిసెస్లోకి రానంత వరకు ఒక ఫీజు మాట్లాడుకొని లోపలికి వచ్చినాక ఫీజు అంత కాదు ఇంతే ఇస్తాము, ఇక్కడ పెద్ద జనం లేరు కదా అని చెప్పని ఏమన్నా కోత పెట్టారేమో. అందుకోసం అని చెప్పని కడుపు మంటతోటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిరుకుని పెట్టే పంచాంగ శ్రవణం చేశాడేమని చెప్పని నాకు అనిపిస్తుంది. మరి అక్కడ అంబటి రాంబాబు గారికి తెలియాలి, అప్పిరెడ్డి గారికి తెలియాలి, స్త్రీ వల్ల సమస్యలు ఉన్నాయంట. అసలు అది ఏ విధమైన సంకేతం ఇస్తూ ఉన్నారు? ఇక్కడ గమనించుకోవాల్సింది, తోడబుట్టిన చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా ప్రచ్ఛన్న పోరాటం ఎంచుకున్నారు. నాకు అన్యాయం చేశారు అని చెప్పని ఆమె బాహాటంగా చెప్తున్నారు. మరి ఆమెకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ సిద్ధాంత్ గారు చెప్తున్నది అదే. ఇంకొక కజిను డాక్టర్ సునీత గారు, మా నాయన వివేకానంద రెడ్డి గారి హత్యకి బాధ్యుడు అని చెప్పని సిబిఐ నిర్ధారించిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, అతన్ని ఎంపీగా పోటీ చేయించాడని చెప్పని చెప్తా ఉంది. మరి అవి సమస్యలు అంటున్నాడా? వాళ్ళకైతే సమస్యలు ఉన్నది వాస్తవమే. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. హత్య గావింపబడ్డ చిన్నాన్న మరణాన్ని
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఆ జరిగిన హత్య తాలూకు వాస్తవాల గురించి బహిరంగంగా చర్చించడానికి ఆయన సిద్ధంగా లేడు. చచ్చిపోయిన మా చిన్నాన్నకి పైన దేవుడికే తెలుసు అంటున్నాడు. ఆ సమస్య పరిష్కారం అయితే డాక్టర్ సునీత గారు ఆరోపిస్తున్నట్టుగా అవినాష్ రెడ్డి మీద కేసు విచారణ వేగవంతం చేసి లోపలికి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడితే ఆ సమస్య పరిష్కారం అవుద్ది. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారే తల్లి మీద చెల్లి మీద ఎన్సీఎల్టీలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ గురించి కోర్టులో కేసు వేశాడు. మరి ఆ ఆస్తుల వివాదాన్ని పరిష్కారం చేసుకొని ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పడానికి సిద్ధపడితే వాళ్ళతో సమస్య పరిష్కారం అవుద్ది. ఇప్పుడు అంటే మరి ఆస్తులు పంపిణీకి ఆయన సిద్ధంగా ఉన్నాడా? అవినాష్ రెడ్డి మీద కేసు మోపి జైల్లో పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా? ఏం చేస్తే ఈ స్త్రీలతో ఆల్రెడీ సమస్య ఎదుర్కొంటున్న స్త్రీలతో సమస్య పరిష్కారం అవుద్ది? లేదు, ఇప్పుడు ఇక మిగిలిన ముగ్గురు సతీమణి కుమార్తెలు ఇరువురు, వీళ్ళతోటి మనకు తెలియని అంతర్గత సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏదో సంకేతం ఈ పంతులు గారు ఇస్తా ఉన్నాడు సమాజానికి. అదేంటనేది మరి ఆ పంతులు గారు అన్న విడమర్చి చెప్పాలి, లేదా ఆ పంతులు గారిని ఎంగేజ్ చేసి తీసుకొచ్చి ఆ పంచాంగ శ్రవణం వినిపించిన అంబటి రాంబాబునో లీలాప్రెడ్డి వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీరు నేను అందరం కూడా క్వశ్చన్ మార్క్ వేసుకొని చూస్తూ ఉంటామే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.